ప్రభు నందు ప్రియులారా, ప్రభు నామమున మీకు వందనములు. ఈరోజు దేవుని యొక్క వాక్య ధ్యానము యెషయా గ్రంథము 55వ అధ్యాయము 2వ వచనము. ఆహారము కాని దాని కొరకు మీరేల రూకలిచ్చెదరు? సంతుష్టి కలగజేయని దాని కొరకు మీ కష్టార్జితమును ఎందుకు వ్యయపరచెదరు? నా మాట జాగ్రత్తగా ఆలకించి మంచి పదార్థము భుజించుడి. మీ ప్రాణము సారమైన దాని యందు సుఖింపనీయుడి. దేవుడి ఈ మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. గమనించండి ప్రియులారా, మానవుడు నెలంతా కష్టపడి తెచ్చినటువంటి కష్టార్జితమును తన కుటుంబ అవసరములకు వినియోగిస్తాడు, వ్యయపరుస్తాడు, ఆస్తిపాస్తులు సంపాదించుకుంటాడు. అయినను ఏమి చేసినా సంతుష్టి కలుగుటలేదు. అయితే దేవుని వాక్యము నా మాట జాగ్రత్తగా ఆలకించి మంచి పదార్థము భుజించుడి అని చెప్పుచూ ఉన్నది. ఆయన మాట జాగ్రత్తగా వెదికితే ఐశ్వర్య ఘనతలను, స్థిరమైన కలిమియు, నీతియు పొందుకోగలవు. ఆయనను కనుగొంటే జీవమును, కటాక్షమును పొందగలవు. మరియు ఆయన నీ ముందు ఉన్న మెట్టను సరాలము చేయును. అంధకార స్థలములో ఉంచబడిన నిధులను, రహస్య స్థలములోని మరుగైనటువంటి ధనమును నీకిచ్చును. నీవు నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విని నేడు నీకు ఆజ్ఞాపించుచున్న ఆయన ఆజ్ఞలన్నిటిని అనుసరించి నడుచుకుని ఎడల నీ దేవుడైన యెహోవా భూమి మీద ఉన్న సమస్త జనముల కంటే నిన్ను హెచ్చించును. నీవు నీ దేవుడైన యెహోవా మాట వినిన ఎడల ఈ దీవెనలన్నీ నీ మీదికి వచ్చి ప్రాప్తించునని దేవుని లేఖనములు తెలియజేస్తూ ఉన్నాయి. నీవు పట్టణంలో దీవింపబడుదువు. నీ గర్భఫలము, భూఫలము, పశువుల మందలు, దుక్కుటెద్దులు, నీ గొర్రె మేక మందలు దీవించబడును. నీవు లోపలికి వచ్చినప్పుడు, బయటకు వెళ్ళినప్పుడు దీవించబడదు. నీవు అనేక జనములకు అప్పు ఇచ్చేదవు గాని అప్పు చేయవు. మీకు ఆజ్ఞాపించుచున్న మాటలన్నిటిలో దేని విషయంలోనూ కుడికి గాని ఎడమకు గాని తొలగి అన్య దేవతలను అనుసరింపక పూజింపక ఉంటే నిన్ను తలగా నియమించును. నీవు పైవాడవుగానే ఉందువు గాని క్రింది వాడవుగా ఉండవు. యేసుక్రీస్తు నీ ప్రాణమును సారమైనదిగా చేయగలడు. నిజమైన ద్రాక్షవల్లి క్రీస్తే గనుక నీవు ఆయన యందు నిలిచి బహుగా ఫలించగలవు. ప్రభువుకు వేరుగా ఉండి ఏమీ చేయలేం. నా యందు మీరు, మీ యందు నా మాటలు నిలిచి ఉండిన ఎడల మీకేది ఇష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహింపబడునని ప్రభు సెలవిస్తూ ఉన్నాడు. కనుక ప్రియులారా, దేవుని మాట విని దేవుని చిత్తానుసారముగా బ్రతుకుము. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక.